అధికారం చేపట్టే దాకా నడుస్తుంది. అధికారం చేపట్టిన తర్వాత ఆయా సామాజిక వర్గాలకు ఏమేమి చేయాలని కూడా ప్రణాళిక తెలియాల్సి ఉంది. అది పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ఆచార్య మురళీమోహన్ గారు, బాబీ గారు అనేక సిద్ధాంతాలు అధ్యయనాలు చేశారు. వాళ్ళు ముందు తీసుకొస్తారు. నా ప్రతిపాదన ఏమిటంటే ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాలుగా రాలేదు. సరే, మనుషులు కదా, ఓట్లో కాదనుకుంటారు కదా, కనుక సామాజిక వర్గాల వారిగా బడ్జెట్ కేటాయించి చేయాలని అన్నారు. మనకి 52% బీసీల జనాభా ఉన్నాను కనుక 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 55,000 కోట్లు బీసీలకు కేటాయించాలి. 3,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే మరి దాంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బీసీల పెట్టిన 5,000 కోట్లు 6,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. అది కూడా ఖర్చు పెట్టింది. అందువల్ల మొట్టమొదట జీవన ప్రమాణాలు పెరగడానికి, రాజకీయ దేనికి జీవన ప్రమాణాలు పెరగడానికి, అందరికీ పువ్వులు ఉండే నీడ, ఆత్మగౌరవం, పిల్లలను బాగా చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆ తర్వాత గృహ వసతి అందరికీ సమానంగా అందరూ. మనం 14 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 14 ఆర్టికల్, 15 ఆర్టికల్, 16 ఆర్టికల్. భారత రాజ్యాంగంలో 390 ఆర్టికల్స్ ఉన్నాయి. 19 ఆర్టికల్లో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి. అది కలుపుకుంటే మన బీసీలకు ప్రధానంగా ఉపయోగపడే భారత రాజ్యాంగంలో 395 బీసీ సరే మనకు జరుగుతుంది, కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయితే మనకు ఆ లెక్క ప్రకారంగా తీసుకుంటే 14, 15, 16 ఆర్టికల్సే మనకు చాలా ముఖ్యమైనది భారత రాజ్యాంగం. వీటిలో ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ 5వ ప్రకారం చేర్చడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ చేర్చిన తర్వాత దాంట్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలలో చేరిన వాళ్ళు ఇది వర్తించదని పెట్టినారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయినప్పుడు అందరికి వర్తించాలి కదా, అదనంగా సోషల్లీ బ్యాక్వర్డ్ కదా మిగతా వాళ్ళకి ఎస్సీ, బీసీ, ఎస్టీలు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రక్రియ. సుప్రీంకోర్టు కూడా తలకాయ ఒప్పేసింది. సరే, దానివల్ల బీసీలు చాలా నష్టపోతున్నారు. 50% రిజర్వేషన్ దాటకూడదు. సరే, ఓకే. ఆ మిగతా 50%లో క్రీమియర్లో మన ప్రొఫెసర్ ఏ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, మురళీ కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఈ ఓపెన్ కాంపిటీషన్లో మాత్రమే రావాలి. ఓపెన్ కాంపిటీషన్ అంతా 40%, 50% వెళ్ళి ప్రచారంలో తీసుకురావడం 40%. అంటే 10% బీసీలు అవకాశం కోల్పోయినారు ఓపెన్ కాంపిటీషన్. ఇది చాలా మంది గమనించడం లేదు. అంటే అంటే 10 సీట్లలో కనీసం ఓబీసీలు ఒక 5-6 సీట్లు వచ్చేవారు. అవి ఇంజనీరింగ్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదైనా సరే. అట్లా మనకు దాంట్లో ఈడబ్ల్యూఎస్ లేకపోవడం వల్ల పోయింది. 14, 15, 16 ఆర్టికల్స్ మనం అధ్యయనం చేసి సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేయాలి. జస్టిస్ ఈశ్వరరావు గారు సుప్రీంకోర్టులో కాదని కేసు చేసినా అది ఆగిపోయి ఉండిపోయింది. ఇంకా అనేక రకాలుగా భారత రాజ్యాంగం సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. భారత రాజ్యాంగంలో మనకి 3 రంగాలు ఉన్నాయన్నారు. ఒకటి ప్రజాస్వామ్యంగా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నిక. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఒక నిర్దిష్ట పడుతుంది. హైదరాబాద్ కావచ్చు, అది ఉత్తరాఖండ్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఢిల్లీలో ఎంతమంది మేధావులు కావచ్చు. ఒక నిర్దిష్ట ప్రజా సమూహము, ఓటర్లు, ఆ తర్వాత నిర్దిష్ట ప్రణాళిక. ఇది నిర్దిష్టంగా ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా తీసుకుంటుంది. దాంట్లో
ఆ తర్వాత మిగతా బ్యూరోక్రసీ పరిపాలన వ్యవస్థలు లేదు, అలాగే న్యాయ వ్యవస్థలు లేదు, అలాగే సైనిక వ్యవస్థలు లేదు. అంటే ఏమైపోయింది, భారత ప్రజాస్వామ్యంలో 3 ముఖ్యాంగాలంటే ఒకటే పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే ఎన్నిక ఉన్నది, ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధి. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, తాలూకా కోర్టులో కానీ, అలాగే ఎంబీసీ, యూబీసీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేదు. అనగా భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన అంగాల్లో 2 అంగాల్లో రిప్రజెంటేషన్ లేదు. ఆ రిప్రజెంటేషన్ రావాలంటే మనకి ఒక 553 ఎంపీలు ఉన్నారు, ఏటా ఒక 1000 మంది ఐఏఎస్ రిప్రజెంటేషన్ తీసుకుంటారు. ప్రతి ఎంపీ నియోజకవర్గం నుంచి ఒక 2 ఐఏఎస్లు ఎంపీఎస్ అట్లా ఎన్నిక చేసుకుంటే ఏడాదికి 10 ఏళ్ళకి 20 మంది అవుతారు ఒక నియోజకవర్గాలు. ఒక ఎంపీ నియోజకవర్గం 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్ కనుక 10 ఏళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ ప్రాంతాలు వేసుకుంటారు. ఈ ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా మన పరిపాలనా అధికారులను కూడా ప్రవర్తించాలి. అలాగే న్యాయ వ్యవస్థలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సంస్కృతి చరిత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల ఆ న్యాయ వ్యవస్థలు అలాగే దేశ రక్షణలో కూడా తప్పనిసరిగా ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి ఎంపీ స్థానానికి అక్కడికి సైన్యానికి వెళ్ళగలిగారు. అలాగే ఆశ్రమ ఇట్లా మనం ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం అంటే సింపుల్ చెప్పాలంటే ఒక కువైట్ ఉన్నది, ఒక బ్రూనో ఉన్నది, ఒక వెస్టిండీస్ ఉన్నది. అది ఎంత చిన్న ఒక జిల్లాతో ఉంటుంది, అది స్వతంత్ర దేశంగా ఉంటుంది కదా. మరి అలాగే ఒక నియోజకవర్గం స్వతంత్ర దేశంగా కనుకుంటే, ఒక తెలంగాణ ఒక స్వతంత్ర దేశంగా ఉంటే, ఒక కాశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉంటే, ఒక పంజాబ్ స్వతంత్ర దేశంగా ఉంటే, ఒక ఉత్తరప్రదేశ్ స్వతంత్ర దేశంగా ఉంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక చారిత్రకరణంలో వేరు ప్రాంతాలన్నీ కలిపి ఒక 500 స్థానాలు ఒక దేశంగా మార్చాలి. యూరోప్లో లేదు, వాళ్ళు ఏర్పడ్డారు. వాళ్ళు ఫ్రాన్స్ వేరైపోయింది, ఇంగ్లాండ్ వేరైపోయింది, జర్మనీ వేరైపోయింది. మన దగ్గర ఆ భాషల ప్రకారం వేరైపోయింది. మన దగ్గర అన్ని కలిసిపోయాయి పరిపాలన వ్యవస్థ. అందువల్ల కలిసి ఉన్నప్పుడు పైన వాళ్ళు అంతర్గత అవసరాలకి మేమే అన్ని సంపాదించినట్టు. అందువల్ల ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా అన్ని రంగాలు ఎన్నికలు జరగాలి. అంతేకాకుండా సామాజిక వర్గాల వారిగా అంటారు. ఆ తర్వాత మనకి జ్యుడిషియల్ చైనాలో 2980 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. దానికి పార్లమెంట్ వేరే పేరు ఉంది 2980. వాళ్ళకన్నా మన జనాభా 3 కోట్లు ఎక్కువ ఉంది, 143 కోట్లు. కనుక మా దగ్గర 3200 మంది లోకసభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 543 పెట్టుకుంటే ఎంతమంది కనుక జాతీయ కనుక 15 పైసల కాకుండా కూడా చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఎంత జనాభా పెరిగింది. అందువల్ల 3200 పార్లమెంట్ సీట్లను పెంచుకుంటే మైనారిటీ రిజర్వేషన్స్, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ అందరికీ లొకేషన్ వచ్చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడున్న 500 రావాలంటే వాళ్ళు బాగా కష్టంగా జరుగుతున్నారు. అందువల్ల నేను ఈ విషయంలో ఒక 10 దేశాల లెక్కలిచ్చిన పుస్తకంలో జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ ఎక్కడైనా సరే 1,00,000 జనాభాకి 1,20,000 జనాభాకి ఒక పార్లమెంట్ సభ్యులు, 30 కోట్ల జనాభా మంది కూడా 540 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 30 కోట్ల జనాభాకి 240 కోట్ల జనాభా. ఇవి మౌలికమైనగా ఆలోచన మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. తర్వాత ఇంకా ముఖ్యమైనది కూడా చాలా చెప్పాల్సింది, కొన్ని మాటలు చెప్తాను. ఆ తర్వాత మన పిల్లలకి ఉద్యోగాలు ఉంటేనే, జనప్రభ ఉంటేనే గట్టిగా మాట్లాడతాం, గట్టిగా మన గెలిపించుకుంటాం. ఆ లెక్కలో కనుక తీసుకుంటే మనకి ఇప్పుడు ఒక ఐఏఎస్ పరీక్ష ఉంది, బ్యాంక్ ఎగ్జామినేషన్ ఉంది, రైల్వే ఎగ్జామ్, అన్నిటికీ డిగ్రీ ఒక మినిమం క్వాలిఫికేషన్ అయినప్పుడు, అర్హత అయినప్పుడు వేరు ఎందుకు పెట్టాలి? అన్నిటికీ ఒకటి పెట్టి
1000 మందికి ఐఏఎస్ 1000 ఒకటి నుంచి గ్రూప్ 1, 2000 3000 ఒకటి నుంచి గ్రూప్ 2, ఆ తర్వాత 4000 5,000 నుంచి గ్రూప్ 3 4. ఈ పద్ధతిలో తీసుకుంటే ఇన్ని పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ మళ్ళీ నువ్వు బ్యాంకు తీసుకుని బ్యాంకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని రైల్వే తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. అందువల్ల ఈ ఈ విధానంలో మనం 20 శాతం పరీక్షలు రాసులు ఆ తర్వాత పరీక్ష ఎత్తుకోవడం ఇవన్నీ కష్టపెట్టడం కోసం కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ అందుకోవడం తెలుసుకోవడం రాయడం చాలా ఉంటుంది. ఒక అర్హతకి ఒకటే పరీక్ష పెట్టుకొని అన్ని అందరూ కలిసి పంచుకోవాలి. ఇంతమంది ఉండేవారు ఏదో ఒక క్యాలరీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకటి పార్లమెంట్లో శాసనసభలో సీట్లు పెంచారు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా రాష్ట్రంలో అది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి 400 పైగా సీట్ల సందర్భంగా వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. ఆ తర్వాత పార్టీలు నిషేధాన్ని ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చిన తర్వాత అది కార్యక్రమంలో ఏమైందో గమనించారు. పార్టీ నాయకత్వం చేతుల్లో మిగతా వాళ్ళందరూ అనుచరులు బానిసలు సహచరులు కలెక్టర్ దగ్గర మిగతా అట్లా పనిచేసే వాళ్ళు మారిపోయారు. వాళ్ళు కేసీఆర్ కావచ్చు, వాళ్ళు అధిష్టానం ఢిల్లీలో కావచ్చు, అది జేపీ నడ్డా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఆ పైన వాళ్ళు టికెట్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయింపు చట్టం వల్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు అయ్యా అడిగితే ఇచ్చే దశ. అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉండిపోయారు, తీసుకునే వాళ్ళు మనం పడిపోయినారు. అందువల్ల కనీసం నాస్తికంగా పార్టీలే లేకుండా ఎన్నికలు జరపమన్నారు. అది కాకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ, ఈ ఎమ్మెల్యే ఎంపీ కాకుండా మిగతా వాటికి పార్టీ నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం, పార్టీ యొక్క జెండా లేకుండా జరుగుతూ మనం చాలా మంది చేస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు అధికార పార్టీగా ఇంకో పార్టీగా చేస్తారు. దానివల్ల ఒకసారి మండలి జిల్లా సేవ అయిన తర్వాత అతనికి ఒక అధికార అనుభవం వస్తుంది. కానీ మొట్టమొదటి సర్పంచ్కు, ఆ తర్వాత జడ్పీటీసీకి, ఎంపీపీకే మేము టికెట్లు చూడు అనేది పెట్టుకున్న తర్వాత మా మద్దతు ఇస్తారు పార్టీ తరఫున. అంటే పైనుంచి నాయకత్వం తిరిగి దిగబడుతుంది. మన స్వాతంత్రం ఉన్నారు, అలాగే మనకి ధర్మభూషణ్ గారు ఉన్నారు, ఆ తర్వాత గౌతలచ్చన్ ఉన్నారు, బీసీ సొంత ఉన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ బీసీ గెలిచారు. ఆ తర్వాత వీటిని అంటే చేయ పడుకోవాల్సిన దృష్టిలోనే అస్థిరత నాయకత్వం, డిపెండెంట్ నాయకత్వం వచ్చేసింది. ఈ డిపెండెంట్ నాయకత్వం అవడానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపు చట్టం. అందువల్ల స్థానికంగా స్వతంత్రంగా ఒక 5,000 ఓట్లు వేస్తే మండలి అవుతారు. ఎందుకు కాబట్టి పార్టీ ఎందుకున్నారు? పార్టీ బలంగా మొత్తం రాష్ట్రం యొక్క నాయకత్వం దిగి అక్కడ బతుకుతారా? ఈ స్థానిక సంస్థలకు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అసలు పార్టీకి అతీతంగా పార్టీలు లేకుండా ఎన్నికలు జరిగితే కింద నాయకత్వం లేకపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేకాకుండా మనం సంఘటితంగా ఒక సూచన వచ్చింది, ప్రాక్టికల్ సూచన. ఎక్కడ ఏ కులం జనాభా ఎక్కువ ఉందో అక్కడ మిగతా కులాల వాళ్ళు వాళ్ళందరూ సహకరించాలి, ఎక్కువ చోటు ఎక్కువ చేయాలి. అలాగే తక్కువ జనాభా వాళ్ళని ప్రత్యేకంగా అవకాశం ఇచ్చి పిలిపించుకోవాలి అనే ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని సూర్యుడు బీసీఎస్ ముందుకు తీసుకుపోతున్నారు. ఆ కాన్సెప్ట్ వచ్చింది. అయితే చాలామంది ఒక ఎమ్మెల్యే ఎంపీ నుంచి మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక జిల్లాలో 3,200 దాకా ప్రజాప్రాతినిధులు రకరకాల విధాలు 3,200 మళ్ళీ ఒకసారి వేరే చెప్తారు. ఒక జిల్లాలో 3,200 రాజకీయ ప్రాతినిధ్యం పార్టీలు వస్తుంది. తర్వాత రాజకీయ పార్టీలు అందరూ ఉన్నారు, పోతున్నారు, చిన్న నుంచి రావడానికి ఇవాళ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ రెగ్యులేట్ నాకు ఇస్తున్నారు, అది నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఎందుకు రాలేకపోతున్నారు? బీసీలో వాడుకుంటున్నారు 10,000 ఉంటారు.
100 కోట్ల రూపాయలు ఇవ్వండి, 5 కోట్ల 10 కోట్లు ఖర్చు గెలవచ్చు రాకపోతుంది. ఎందుకంటే ఒక ఎంపీ మండల అధ్యక్షుడు అనుకో 4 పార్టీలు పోటీ చేస్తాయి. ఒక పార్టీలో 4 చూస్తారు నాకు పనిచేసుకుంటారు. అంటే 4 పార్టీలలో 4 ఆశిస్తారు. అట్లా 4 టికెట్ ఇస్తారు. ఈ 4 16 మంది కలిసి 16 గెలిచేది ఒక్కడే. అంటే మీకు రిజల్ట్ వస్తుంది 8% ఆ రిజల్ట్ వస్తుంది. అంటే 100 మంది పైసలు సంవత్సరాలు తిరిగితే అంత గెలుచుడు 6 7 దాంట్లో నామినేట్ 10,000 కోసం కొన్ని జరుగుతుంది. అంటే 10% కూడా పెట్టుబడి వాళ్ళు శ్రమశక్తి పెట్టుకుని కావచ్చు, డబ్బు పెట్టుకుని కావచ్చు, అంశం రాకపోవడం కావచ్చు, వేరే సంపాదించబడుతుంది కావచ్చు, ఏదో ఒక ఆ పెట్టే డబ్బు 16 మంది పెడుతున్నారు ఖర్చు, దాన్ని ఒక్కరు గెలుస్తున్నాడు. 4 పార్టీలో పూర్తి చేస్తారు. అందరు ఖర్చు అయితే సుమారు వాళ్ళకు 1 లక్ష ఖర్చు అయితే 1 కోటి ఖర్చు అయితే 1 20 సుమారు అందరూ ఒకటే రకంగా ఖర్చు పెడతారు గెలవడానికి. అందువల్ల 16 మందిలో ఒక్కరు గెలుస్తుంటే 15 మంది ఎంత మన భూములే మన రాదులే అని మనం ఎస్సీ అక్కడ ఎస్సీలకు ఒక రిజర్వేషన్గా కనీసం ఈ అగ్రకులాల పోటీ పడాలంటే వ్యవసాయం అంటే కష్టపడితే సంపాదించి డబ్బుంటే సామాన్య అధికారులు రాజకీయాలు. అందువల్ల ఈ యాక్షన్ మళ్ళీ కృష్ణమాన్ గారు రాసుకొచ్చిన చాలా యాక్షన్ మనకి ఒక అనుభవం ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉద్యమం జరిగింది. దీంట్లో అనేక 30 సంఘాలు 96 పనిచేస్తుంది. 2001 నుంచి ఒక 40 మార్పు జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, విజయశంకర్ వచ్చింది, ఆ తర్వాత 6 నెలలు వచ్చిన 2 పార్టీలు వచ్చింది. చివరికి పూర్తి వరకు వెళ్ళింది. ఆ తర్వాత అందరినీ కలుపుకోకపోవచ్చు, కలుపుకోవచ్చు, మొత్తంగా కాంగ్రెస్ ఉత్తరం పెట్టుకొని వచ్చారు. ఈ ప్రాసెస్ నుంచి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ఒకటే కాకుండా కాన్స్రామ్ గారు మానేశ్వరి కాన్స్రామ్ గారు చేసిన ప్రాసెస్ మాయావతి ఉత్తరప్రదేశ్లో గెలిచిన ప్రాసెస్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో మాయావతి గెలిచిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే అది ఉత్తరప్రదేశ్లో యూపీలో బిఎస్పీ గెలుపు అనే ఒక పుస్తకం రాశారు. అదంతా అద్భుతంగా ఎట్లా చేశారు ఏంటి. మేము కత్తికొండలో మేము ఆంధ్ర ప్రాంతంలో ఒక 6 జిల్లాల్లో విలాసనం పెట్టి ఒక 9 లక్షల మంది ఆర్గనైజ్ చేయడం. 10 మందికి ఒక లీడర్. ఆ 10 మంది ఇక్కడికి మహిళా నాయకుల పక్కన పేర్లు అట్లా ఆ ఉత్తరప్రదేశ్లో మాయావతి అట్లా ఆ పదవిలో నియోజకవర్గంలో ఇది ఓట్లుంటాయి. తయారు చేసుకుంటున్నారు. సరిగ్గా దీన్ని తీసుకొని బీజేపీ మాయావతి తీసుకొచ్చినటువంటి దాన్ని తీసుకొని ఆ తర్వాత ఆచరిస్తారు. ఓటర్ లిస్టు ఒక పేజీకి ఒక 2 లీడర్ అది చూసుకోవాలి. ఈ యాక్షన్ ప్లాన్స్ రావాలి. మొట్టమొదట మనకి సహాయం చేసేటువంటి మన వాళ్ళు వెతుక్కోవాలి. మన పెట్టుబడిదారు రాజకీయాల్లో మన పైకి రావాలని చెప్పి సంపాదించిన వాళ్ళు పెట్టుబడి రావాలి. వాళ్ళని ఉన్నారు, వాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఈ విషయంలో వి ప్రకాష్ గారు ప్రయత్నం చేసిన మనుష్య వాళ్ళకి మాట్లాడుతున్నా. యాక్షన్ ప్లాన్లు మనం 4-5 రకాల ప్లాన్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ భారత రాజ్యం ఓటెక్కువ తెలియాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం. అంటే నేను భారత రాజ్యం ముఖ్య అంశాలను చిన్న పుస్తకం మార్చిన రాసిన కానీ అది 50 రూపాయలు పెట్టి పెట్టేసిన అందరికీ మీరు 40 కాపీలు తీసుకొని చూసుకొని మీరు పంచండి. ఆ తర్వాత యాక్చువల్గా గాలి చేస్తూ ఈ మేధోబలి చేసేటువంటి